రాజధానులపై వెనక్కి తగ్గేదే లేదంటున్న సీఎం జగన్. ఇదంతా మళ్లీ మూడు ముక్కలాట అన్న చంద్రబాబు. పెట్రోల్, గ్యాస్ ధరలపై గులాబీ ఆందోళన బాట. ఇక కేంద్రానికి వార్నింగ్ ఇచ్చిన ఎర్రబెల్లి. ఇలాంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తలు చూద్దాం. ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలు ఆశించి అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ నిర్ణయమని అసెంబ్లీలో జరిగిన చర్చకు జవాబిచ్చారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నట్టు వివరించారు. రాజ్యాంగం ప్రకారం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామంటూ చెప్పారు సీఎం జగన్. అమరావతి రైతులకు అన్యాయం చేయబోమని భరోసా ఇచ్చారు సీఎం జగన్. అడ్డంకులు ఎదురైనా అదే సరైన మార్గమన్నారు. అమరావతిపై చంద్రబాబుకు ప్రేమ లేదని, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకోలేదని విమర్శించారు. ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమతోనే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పారు జగన్. రాజధానికి భూములిచ్చిన రైతుల ప్రయోజనాలు కాపాడుతామని కూడా స్పష్టం చేశారు. రాజధానిపై మళ్లీ మూడు ముక్కలాటకు తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇది భవిష్యత్ తరాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం వ్యతిరేకంగా మీరు చట్టం చేయలేరని ప్రభుత్వానికి చెప్పారు. మీరు చెప్పదలుచుకున్న విషయం హైకోర్టులో అభ్యర్థించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి గురించి మాట్లాడే హక్కు ఈ ప్రభుత్వానికి ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాజధాని ముగిసిన అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. అభివృద్ధిని పక్కన పెట్టేసి రాజధాని పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శించారు మాధవ్. మళ్లీ రాజధాని బిల్లు వస్తుందని భావిస్తున్నామని చెప్పారు మాధవ్. 2014లో 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1000 రూపాయలైందని, సిలిండర్ రేటును కూడా పాత రేటుకు అందించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కవిత. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కాయి. హైదరాబాద్లోని బేగంపేట్ సివిల్ సప్లైస్ ఆఫీస్ ఎదుట టీఆర్ఎస్ వంట వార్పు కార్యక్రమం చేపట్టిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేంత వరకు పోరాటం ఆగదని అన్నారు తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ జిల్లాలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించిన ఆయన అన్నదాతలంటేనే బీజేపీ చీదరించుకుంటోందన్నారు. వరి వెయ్యాలంటూ రెచ్చగొట్టిన బీజేపీ ఇప్పుడు వడ్లు కొనుగోలు చేయలేమంటూ చేతులెత్తేస్తోందన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని మంత్రి పువ్వాడ అజయ్ కాదు, ఆయన బాబు కూడా నాకు తెలుసు అంటూ కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఈ 2 ఏళ్లు తనను విభేదించిన వారికి అవకాశం ఇచ్చానని చెప్పారామె. తనకు పదవి కాదని పార్టీ ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా మద్దతిస్తానని, తాను ఎవరికీ భయపడబోనని రేణుకా చౌదరి అన్నారు. కల్తీ మద్యంపై విశాఖలోని టీడీపీ ఆఫీసులో తెలుగు మహిళా విభాగం వినూత్న నిరసన చేపట్టింది. డెడ్ బాడీ వద్ద కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే పక్కనే జగన్మోహన్ రెడ్డికి వైసీపీ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు తాళాలు వాయిస్తూ భజనలు చేస్తున్నట్టు టీడీపీ మహిళా నేతలు ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ కి ఎంపీ విజయసాయిరెడ్డి ధూపం ఇస్తూ ఆరాధిస్తున్నట్లుగా ప్రదర్శన ఇచ్చారు. తెలంగాణలో జూన్ 12న టెట్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కేవలం రైసే కొంటామని తెలంగాణ మంత్రులకు తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇక ఏపీకి పెండింగ్ ప్రాజెక్టులు, నిధులు ఇవ్వాలని ప్రధానికి విజయసాయి విన్నపాలు. మరొక వైపు పొలిటికల్ టూరిస్ట్ స్పాట్ గా మారిన బెంగాల్లోని బీర్భూమ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ధాన్యం కొనుగోళ్లపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. రైస్ ఎంత ఇచ్చినా కొంటామన్నారు. అన్ని రాష్ట్రాల్లో సేకరిస్తున్నట్టే తెలంగాణ నుంచి కూడా రైస్ సేకరిస్తామన్నారు. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్, ప్రశాంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ధాన్యం సేకరణ కేంద్రం చేయదని తేల్చి చెప్పేశారు గోయల్. అయితే ఇప్పటి విధానాన్ని మార్చాలన్నారు ప్రశాంత్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పాతపాటే పాడుతోందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. రైతుల మీద కేంద్రానికి గౌరవమే లేదన్నారు. తెలంగాణపై కేంద్ర పెద్దల తీరు దారుణమని, రైతాంగాన్ని పీయూష్ గోయల్ అవమానించారని అన్నారు. రైతులను రోడ్ల మీదకి ఇచ్చిన కేంద్రానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ప్రధాని మోదీతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఏపీలోని అనేక సమస్యలతో పాటు పెండింగ్ నిధులు, హామీలపై చర్చించినట్లుగా ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. పార్లమెంట్లోని మోదీ ఛాంబర్లో విజయసాయిరెడ్డి మోదీకి శాలువా కప్పి వినాయక ప్రతిమను అందజేశారు. తాను చెప్పిన సమస్యలపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు ఎంపీ విజయసాయి.
భీర్భూమ్ హత్యల వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని, బయటి వ్యక్తుల ప్రమేయం ఉందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తారని, సజీవ దహనం జరిగిన గ్రామాన్ని సందర్శించి భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను దీదీ ప్రకటించారు. మరొకవైపు తీవ్ర ప్రతిఘటన తరువాత ఆ గ్రామానికి బీజేపీ బృందం వెళ్లింది. అయితే బెంగాల్లో 7 రోజుల్లో 26 రాజకీయ హత్యలు జరిగాయని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. బెంగాల్లో దానవ రాజ్యం ఉందని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. బీర్భూమ్ ఘటన సిగ్గుచేటని, పరిపాలనకు మాయని మచ్చ అని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ విమర్శించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి గవర్నర్ ధన్కర్ ను తొలగించాలని టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి డిమాండ్ చేశారు. అటు ఎన్హెచ్ఆర్సీ ఘటనపై ఎంక్వైరీ చేస్తోందని ఆ సంస్థ అధిపతి జస్టిస్ అరుణ్ మిశ్రా చెప్పారు. మరొకవైపు ఈ కేసులో టీఎంసీ కార్యకర్త అనిరుల్ హుసేన్ అరెస్ట్ అయ్యాడు. ఇన్స్పెక్టర్ త్రిదీప్ ప్రామాణిక్ సస్పెండ్ అయ్యాడు. యూపీకి మరోసారి సీఎంగా యోగి పట్టాభిషేకం రేపు అంగరంగ వైభవంగా సాగడానికి ఏర్పాట్లు చేశారు. ఒకరోజు ముందే కేంద్ర మంత్రి అమిత్ షా లక్నోకు చేరుకున్నారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మరోవైపు కశ్మీర్ ఫైల్స్ బృందాన్ని కూడా రేపటి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేలా కోరారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ట్యాక్స్ తొలగించడం కాదు, ఆ సినిమాను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే అందరూ చూస్తారంటూ సెటైర్లు వేశారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సినిమాకు ఢిల్లీలో ట్యాక్స్ మినహాయించాలన్న అంశం చర్చకొచ్చినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ పండిట్ల పేరు చెప్పుకుని కొందరు కోట్లు సంపాదించారని కేజ్రీవాల్ విమర్శించారు. పంజాబ్ లో ధమాకా విజయాన్ని సాధించి అంతకు మించిన రీతిలో ఉద్యోగాలు ప్రకటించిన ఆమ్ ఆద్మీ సర్కార్ మోదీ ప్రభుత్వం ముందు అదే రేంజ్లో ధమాకా డిమాండ్ వినిపించింది. పంజాబ్ ఆర్థిక పురోగతికి 2 ఏళ్లకు 1 లక్ష కోట్ల రూపాయల ప్యాకేజ్ 2 దఫాలుగా ఇవ్వాలని ప్రధాని మోదీని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కోరారు. ఏడాదికి 50,000 కోట్లు ఇస్తే పరిస్థితులు మెరుగుపడతాయని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి మహారాష్ట్ర వెళ్లారు. దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ దంపతులు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ ఫ్యామిలీకి పూర్ణ కుంభ స్వాగతం పలికారు అర్చకులు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. వడ్లు కొనాల్సిందే అంటున్న మంత్రి హరీష్ రావు. గ్యాస్ పెట్రో మంటపై భగ్గుమన్న గులాబీ నేతలు, పుట్టమన్నను రిజర్వ్ చేసుకుంటున్న గ్రామస్తులు. ఇలాంటి న్యూస్ టాప్ 9 మన ఊరి వార్తల్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొననందుకు నిరసనగా త్వరలో రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు ఎగరేయాలన్నారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. కేంద్రం వడ్లు కొనకపోవడంపై గ్రామాల్లో తీర్మానాలు చేసి ఢిల్లీకి పంపించాలని సిద్దిపేటలో అన్నారు. పంజాబ్లో ఒక లెక్క, తెలంగాణలో ఒక లెక్క ఎందుకు అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా పెరిగిపోతున్న గ్యాస్, పెట్రో ధరలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. హనుమకొండ జిల్లా పరకాల అంబేద్కర్ సెంటర్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తూ నిరసన వ్యక్తపరిచారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ పెంచిన ధరల్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అటు జనగాం జిల్లా కేంద్రంలోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిర్మల్ జిల్లా గోండుగూడలో టెన్షన్ నెలకొంది. నాగరాజు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే దస్తూరాబాద్ ఎస్ఐ కొట్టిందన్న మనస్తాపంతోనే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు అతని కుటుంబ సభ్యులు. నాగరాజు డెడ్ బాడీతో పోలీస్ స్టేషన్ను ముట్టడించారు ఆదివాసీలు. దీంతో గోండుగూడ గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడాలంటూ జనం రోడ్డెక్కారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండల కేంద్రంలోని విలువైన భూమి కబ్జాకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమదారుల వల్ల స్కూల్ విద్యార్థులు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని వాపోయారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏసీబీ వలకు మరో పోలీస్ చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి డబ్బులు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సూర్యాపేట రూరల్ పిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న లవ్ కుమార్ ను పట్టణానికి చెందిన హోటల్ యజమాని కలిశాడు. అయితే ఓ కేసు విషయంలో హోటల్ యజమానితో ఎస్ఐ 1,30,000కు డీల్ చేసుకున్నాడు. అంత మొత్తంలో ఇచ్చుకోలేని హోటల్ యజమాని ఏసీబీకి చెప్పి పట్టించాడు. ఏపీలోకి కల్తీ మద్యం సరఫరా చేస్తున్న ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు. కర్ణాటక నుంచి ఎలాంటి అనుమానం రాకుండా పెద్ద ఎత్తున తీసుకొస్తున్న మద్యాన్ని కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో స్వాధీనపరుచుకున్నారు. కారును సీజ్ చేసిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో మరో 4 ఉన్నారు. ఎక్కడా లేని విధంగా విచిత్రంగా గ్రామస్తులు పుట్టమన్నను రిజర్వ్ చేసుకుంటున్నారు. జనగాం జిల్లా చుట్టుపక్కల గ్రామాల్లో మల్లన్న పట్టణాలు జోరుగా సాగుతాయి. ఈ ఉత్సవాల్లో పుట్టమన్నుకు చాలా డిమాండ్. అయితే రియల్ భూమితో పుట్టలు కనిపించట్లేదు. దీంతో గ్రామస్తులు ముందుగానే ఎక్కడెక్కడో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్లి ఇది మాది అంటూ బోర్డులు పెట్టేసుకుంటున్నారు. పండుగ రోజొచ్చి మట్టిని జాగ్రత్తగా తీసుకెళ్తామని చెబుతున్నారు గ్రామస్తులు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు 4వ రోజుకు చేరుకున్నాయి. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. బాలాలయంలో శాంతి పాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హవనం చేశారు. ప్రధాన ఆలయంలో పంచవింశతి కలశ స్నపనం, నిత్య లఘు పూర్ణాహుతి చేయబోతున్నారు. హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణకు ఎన్వో నో చెప్పిన సుప్రీంకోర్టు. కేరళ సిల్వర్ లైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ పోరుబాట. ఇక ఎంపీ రఘురామపై సీబీఐకి ఫిర్యాదు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. హిజాబ్ వివాదంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని సంచలనాత్మకం చేయొద్దని గట్టిగా చెప్పింది. ఈ నెల 28 నుంచి పరీక్షలు మొదలవుతున్నాయని, హిజాబ్ ధరించే స్టూడెంట్స్ విద్యాసంస్థలు నష్టపోయే ప్రమాదం ఉందన్న పిటిషనర్ తరపు న్యాయవాదిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షలకు ఈ వివాదానికి సంబంధం లేదని వ్యాఖ్యానించింది. పాక్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు చేపట్టింది. గోద్రా, గుజరాత్, బుల్దానా, మహారాష్ట్రలో తనిఖీలు చేపట్టింది. భారీగా డిజిటల్ పరికరాలు, సిమ్ కార్డులు, కీలక పత్రాలను ఎన్ఐఏ సీజ్ చేసింది. 2020లో విజయవాడలో నమోదైన కేసు ఎన్ఐఏకి బదిలీ అయింది. దేశంలో పలుచోట్ల ఉగ్రముఖులు దాడులకు కుట్రలు పన్నారని, విశాఖ, ముంబై, గుజరాత్లో రెక్కీ చేశారని ఎన్ఐఏ నిర్ధారించింది. హైదరాబాద్ వేదికగా వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో 2022 అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఫికీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు బేగంపేట్ విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ఏవియేషన్ షో గ్రాండ్ గా జరుగుతోంది. ఇవాళ మొదటి రోజు B2B మీటింగ్స్ లో భాగంగా ఎయిర్బస్, ప్రాట్ అండ్ విట్నీ కంపెనీలు భారత విమానయాన రంగంతో భాగస్వామ్యం, భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీబీఐకి ఫిర్యాదు చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో 10 బ్యాంకులు ముంచేశారని, 1,004,000 కోట్ల రూపాయలు మోసం చేశారని ఈ లేఖలో రాశారు. రఘురామపై గతంలోనే పీఎన్బీ ఫిర్యాదు చేసిందని, ఇప్పటికైనా ఆయనపై చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరారు విజయసాయి. అంతేకాదు, రఘురామ ఎటు వెళ్లకుండా ట్రావెల్ బ్యాన్ విధించాలని కూడా కోరారు. కేరళలో ప్రతిష్టాత్మక సిల్వర్ ప్రాజెక్టుకు నిరసనగా కాంగ్రెస్ పోరు బాటకు దిగింది. తిరువనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలపైకి వాటర్ కెనాన్స్ తో పోలీసులు దాడి చేశారు. మరొక వైపు ఢిల్లీలో కే సిల్వర్ లైన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేరళ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. విజయ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీ పోలీసులకు నడుమ తోపులాట జరిగింది. ఢిల్లీ పోలీసులు తమపై దాడి చేశారని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుడి సూసైడ్ కేసు మిస్టరీ వీడిపోయింది. ఏడాది కాలం తర్వాత శ్రీనివాస్ అనే కార్మికుడు బతికే ఉన్నాడని తేలింది. అప్పుల వల్ల ఒత్తిడి తట్టుకోలేకే మిస్సింగ్ నాటకం ఆడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సూసైడ్ చేసుకుంటున్నానని లేఖ రాసి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫ్యామిలీతో టచ్ లో ఉండడాన్ని గమనించారు కార్మికులు. పోలీసులు కాల్ ట్రాక్ సాయంతో శ్రీనివాస్ ని పట్టుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ పై సీబీఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తును మహారాష్ట్ర తరపు న్యాయవాది వ్యతిరేకించారు. సీబీఐ దర్యాప్తు చేస్తే పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అన్న మహారాష్ట్ర వాదనతో సుప్రీం విభేదించింది. అయితే పరంబీర్ విజిల్ బ్లోయరా లేక ఇందులో ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న దాంట్లోకి తాము వెళ్లడం లేదని సుప్రీం తెలిపింది. ఢిల్లీ నుంచి కాశీ మధ్య ప్రతి 22 నిమిషాలకు బుల్లెట్ ట్రైన్ నడిపేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. 3 గంటల 33 నిమిషాల్లో గమ్యానికి చేరుకునే విధంగా 2029 నుంచి ఈ బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఢిల్లీ కాశీ మధ్య 813 కిలోమీటర్ల మధ్య 13 స్టేషన్స్ ఉంటాయి. కేరళ మల్బార్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కాస్ట్లీ కార్లు, బైక్లతో హల్చల్ చేశారు. కారు బ్యానెట్ పై కూర్చుని రౌండ్స్ కొడుతూ దుమ్ము రేపుతూ వీరంగం సృష్టించారు. డేంజరస్ ఫీట్స్ చేస్తూ తోటి విద్యార్థుల్ని కారుతో ఢీకొట్టారు. ఒక్కసారిగా కారు దూసుకురావడంతో అంతెత్తున ఎగిరిపడ్డారు బైక్ పై ఉన్న స్టూడెంట్స్. వారి విన్యాసాలు చూసి వణికిపోయారు తోటి విద్యార్థులు. యుక్రెయిన్ పై రష్యా దాడులు మొదలై నేటికి సరిగ్గా నెల రోజులు. ఇవాళ రష్యా యుద్ధ నౌకపై దాడి చేసిన యుక్రెయిన్ ఇక నాటో నుంచి సాయం కోరిన జెలెన్స్కీ, బ్రసెల్లో సమావేశమైన అమెరికా, యూరోపియన్ దేశాలు. ఇలాంటి టాప్ 9 యుద్ధ వార్తల్ని రణక్షేత్రంలో చూద్దాం. నెల రోజుల యుద్ధంలో రష్యాపై యుక్రెయిన్ అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా రష్యా యుద్ధ నౌకను ధ్వంసం చేసింది. బెర్డియాన్స్క్ పోర్ట్లో పలు రష్యన్ యుద్ధ నౌకలు తిష్టవేశాయి. ధ్వంసమైన యుద్ధ నౌక పెద్దదని, ఈ దాడిలోనే మరో 2 రష్యన్ యుద్ధ నౌకలు దెబ్బతిన్నాయని యుక్రెయిన్ తెలిపింది. యుక్రెయిన్లోని ఇర్పిన్ నగరం బాంబు దాడులతో దద్దరిల్లిపోయింది. సైనిక వాహనాలు, ప్యాసింజర్ వాహనాలపై బాంబింగ్ జరిగింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇర్పిన్ నగరం ఇప్పటికే ఖాళీ అయిపోయింది.
బెల్జియం రాజధాని బ్రసెల్స్ లో నాటో కూటమి దేశాల సమావేశం వాడివేడిగా జరిగింది. యుక్రెయిన్ యుద్ధంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్ తో పాటు నాటో కూటమి నేతలు కూడా హాజరయ్యారు. రష్యాపై మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రధాని జాన్సన్ కోరారు. పుతిన్ యుక్రెయిన్ విషయంలో రెడ్ లైన్ దాటేశారని అన్నారు జాన్సన్. రష్యాపై నాటో కూటమికి ఫిర్యాదు చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా పౌరులపై ఫాస్ఫరస్ బాంబులను ప్రయోగిస్తోందని ఆరోపించారు. యుక్రెయిన్కు ఆయుధాలు, యుద్ధ విమానాలు, క్షిపణులు ఇవ్వాలని నాటో దేశాలను కోరారు. యుక్రెయిన్లో రష్యా దురాక్రమణను అడ్డుకుంటేనే యూరప్ అంతా సురక్షితంగా ఉంటుందన్నారు. రష్యా దాడులు చేసి నెల రోజులైన సందర్భంగా ప్రపంచ దేశాల సంఘీభావాన్ని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. యుక్రెయిన్ రాజధాని కీవ్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అయితే కీవ్లో రష్యా ఏజెంట్లను బంధిస్తున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందని అంటున్నారు స్థానిక పోలీసు అధికారులు. వారితో టీవీ9 ప్రతినిధి హసీనా మాట్లాడారు. యుక్రెయిన్ ఎప్పటికీ స్వతంత్రంగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కీవ్లోని కొన్ని శివారు గ్రామాల్లోనే రష్యా బలగాలు ఉన్నాయని చెబుతున్నారు. యుక్రెయిన్లో రష్యా దాడులు మళ్లీ ఉధృతమయ్యాయి. రాజధాని కీవ్లో రష్యా క్షిపణి దాడిలో దెబ్బతిన్న భవనాల దగ్గరకు టీవీ9 ప్రతినిధి మహాత్మా చేరుకున్నారు. జనావాసాలు, రద్దీగా ఉండే మార్కెట్లను రష్యా టార్గెట్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నట్టు మహాత్మా వివరించారు. అమెరికా, యూరప్ సాయంతో రెచ్చిపోతున్న యుక్రెయిన్ రష్యా ట్యాంకులను ధ్వంసం చేస్తోంది. యుక్రెయిన్ ప్రధాన ప్రాంతాలను స్వాధీనపరచుకోవడానికి దూసుకుపోతున్న ఒక రష్యన్ ట్యాంకును యుక్రెయిన్ సేనలు బాంబింగ్ చేసి ధ్వంసం చేశాయి. అటు మరియోపోల్లో యుక్రెయిన్ సేనలు మోటార్లతో BBM 3 ట్రక్కులను పేల్చివేశారు. యుక్రెయిన్లో దూసుకుపోతున్న రష్యా సైన్యానికి ఇప్పుడు మందు పాత్రలు సమస్యగా మారాయి. దారుల్లో వెళుతున్నప్పుడు మందు పాత్రల్ని తొలగించుకుంటూ పుతిన్ సేనలు జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోని రష్యా విడుదల చేసింది. యుక్రెయిన్ కి చెందిన ఒక సైనికుడు మహిళా వేషాన్ని ధరించి మరియోపోల్ నుంచి పారిపోయే యత్నం చేశాడు. కానీ నిశితంగా పరిశీలిస్తున్న రష్యా సైన్యానికి దొరికిపోయాడు. అనుమానం వచ్చిన సైనికులు చెక్ చేయగానే మనోడి అసలు రూపం బయటపడింది. మేకేదాతు ఆనకట్టపై తమిళనాడు తీరును ఎండగట్టిన కర్ణాటక. ఇక ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. కావేరీ నదిపై మేకేదాతు ఆనకట్ట మేం తప్పక నిర్మిస్తామని ప్రకటించింది. కర్ణాటక భూభాగంలోనే మేకేదాతు నిర్మాణం ఉంటుందని సీఎం బసవరాజు బొమ్మాయి చెప్పారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్లో తమిళనాడు జోక్యం తగదన్నారు. మిగులు జలాలపై ప్రశ్నించే అధికారం తమిళనాడుకు లేదన్నారు బొమ్మాయి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పుష్కర్ సింగ్ ధామీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తమ రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తామన్నారు. ఇందుకోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా కేబినెట్ సమావేశం తరువాత ప్రకటించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫంక్షన్ హాల్ బుగ్గిపాలైంది. రోహిణి సెక్టార్ 11లోని జపనీస్ పార్క్ దగ్గర ఈ దారుణం జరిగింది. 1 కాదు 2 కాదు 12 ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆపడానికి నానా తంటాలు పడ్డాయి. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఓటమిని అంగీకరించారు. అవిశ్వాస తీర్మానం కల్లా తాను ప్రధాని పదవిలో ఉండలేనని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎగ్జిట్ ప్లాన్ కూడా చేసుకున్నారు ఇమ్రాన్. ఇప్పటికే తనకు మిత్రపక్షాలు గుడ్ బై చెప్పడంతో ఇమ్రాన్ ప్రతిఘటన ఆగిపోయిందని చెబుతున్నారు. యుక్రెయిన్ నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని వెళ్లిపోతున్న వారి సంఖ్య దాదాపుగా 40 లక్షలకు చేరింది. ఫెర్రీల ద్వారా రొమేనియాకు యుక్రెయిన్ వాసులు తరలిపోతున్నారు. కొందరు తమ కుటుంబాలతో, మరికొందరు కార్లతో, పెంపుడు జంతువులతో రొమేనియాలోకి అడుగు పెడుతున్నారు. శనివారం మొదలయ్యే ఐపీఎల్లో కొన్ని ముఖాలు కనిపించట్లేదు. 5 వెటరన్ క్రీడాకారులు ధమాకా టోర్నీకి దూరమయ్యారు. క్రిస్ గేల్, AB డివిలియర్స్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలు ఆడట్లేదు. దీంతో ఇక ముందు వీరు ఐపీఎల్ టోర్నీల్లో కనిపించకపోవచ్చనే అంచనాలు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా RRR ఫీవర్. మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు KGF 2 మేకర్స్. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నయనతార, వారసుడిని ప్రకటించిన బాలీవుడ్ మెగాస్టార్. ఇటువంటి టాప్ 9 సినిమా కబుర్లు ఇప్పుడు చూద్దాం. పెళ్లి, పిల్లలు అనే కాన్సెప్ట్ గురించి ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చేశారు నయనతార. విఘ్నేష్ శివన్తో సీక్రెట్ గా పెళ్లైపోయినట్టు, సరోగసీ పద్ధతిలో ప్రెగ్నెన్సీ ప్లాన్ కూడా ఉన్నట్టు వచ్చిన వార్తల్ని ఆమె ఖండించారు. అటువంటి ఆలోచన ఏదైనా ఉంటే మీకే ముందు చెబుతానంటూ చెన్నై మీడియాతో అన్నారు నయన్. కోలీవుడ్ వెటరన్ యాక్టర్స్ కే భాగ్యరాజ్, ఐశ్వర్య 30 ఏళ్ల తరువాత వెండితెరపై జంటగా నటించబోతున్నారు. ఒలింపియా ఫిలిమ్స్ బ్యానర్ పై గణేష్ కే బాబు డైరెక్ట్ చేస్తున్న తాజా మూవీలో కవిన్ పేరెంట్స్ గా వీళ్ళిద్దరూ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వబోతున్నారు. 3 దశాబ్దాల కిందట రాసుకుట్టి మూవీలో కలిసి నటించారు భాగ్యరాజ్ అండ్ ఐశ్వర్య.
చాలా గ్యాప్ తర్వాత డబుల్ యాక్షన్ ట్రై చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేస్తున్న ధమాకా మూవీలో రవితేజ డ్యూయల్ షేడ్స్ తో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. విక్రమార్కుడు తరహాలో ఒకటి కామిక్ ఫ్లేవర్ తో, రెండోది సీరియస్ కంటెంట్ తో ఉండబోతున్నాయి రవితేజ రోల్స్. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది ధమాకా. శృతి హాసన్ తో నా పెళ్లి అయిపోయింది అంటున్నారు ఆమె బాయ్ ఫ్రెండ్ సంతను హజారికా. సంప్రదాయబద్ధంగా కాకపోయినా మానసికంగా మేమిద్దరం దంపతుల్లాగే జీవిస్తున్నామంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉమ్మడిగా ఎలా ఎదగాలనేదే ప్రస్తుతానికి తమ ముందున్న లక్ష్యం అంటున్నారు సంతను హజారికా.